గుడ్ మార్నింగ్. వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నా కబడ్డీ చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఏంటి వీడియో కాల్ చూపిస్తుంది ఏంటి అక్క అనుకుంటున్నారా? బబుల్ పెళ్ళి ఫిక్స్ అయింది కదా, అక్కోళ్ళు వెళ్ళి ఫంక్షన్ హాల్ చూస్తారు. సో ఫంక్షన్ హాల్ చూడడానికి వెళ్ళి నాకు వీడియో కాల్ చేస్తుంది. ఈ 2-3 రోజుల నుంచి తనకి నాకు నార్మల్ కాల్స్, వీడియో కాల్స్ వాటిలోనే పని అయిపోతుంది. సో ఎంతైనా కూతురు పెళ్ళి తను ఒకటే అక్కడ, వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉంటారు కానీ అంతెవరు పట్టించుకోరు అనమాట. మా బావని ఆయనకి ఎక్కువ తెలీదు, ఎవ్రీథింగ్ అక్కే మేనేజ్ చేయాలి. సో అట్లాంటప్పుడు దానికి ఏంటంటే నేను ఉంటే బాగుండు, నువ్వు వస్తే బాగుండు, కొంచెం ధైర్యంగా ఉండు, నాకేం అర్థమవుతలేదు అని చెప్పి రోజుకు ఫోన్ల మీద ఫోన్లు, కాల్స్ మీద కాల్స్. సో ఫైనల్గా మనం ఈరోజు ఏంటంటే తను ఫంక్షన్ హాల్ చూడడానికి వెళ్ళింది. 4-5 చూసినారు, ఒకటి ఫైనల్ చేయాలి. బయటవి చెప్పడం మర్చిపోయాను కదా, మన బబ్లీ పెళ్ళి నవంబర్ 15కి డేట్ ఫిక్స్ అయిపోయింది. కరెక్ట్గా మన ఋతు బంగారం బర్త్డే రోజే. మా ఇంట్లో పెద్దది బబ్లీ, అంటే మా నాన్నకు పుట్టిన పిల్లలలో మా నాన్న వాళ్ళ పెద్ద మనవరాలు మా బబ్లీ. అది అందరికంటే ముందు పుట్టింది. అందరికంటే చిన్న మనవాడు మా ఋతుగాడు. సో ఇంటి పెద్ద బిడ్డ పెళ్ళి చిన్న కొడుకు బర్త్డే రోజు జరుగుతుందనమాట. సో అది చూడండి, అమ్మ బావ అక్క వీళ్ళు ముగ్గురు ఆటోలు వెళ్ళారంట. సో ఇది ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్తా ఉంది. పెళ్ళి హడావిడి అంతా మొదలైపోయింది ఆల్రెడీ. సో నేను చూసాను, చిన్న క్లిప్ తీయమని శేఖర్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి. సో అయిపోయింది, ఫోన్ పెట్టేసాను. నేను కూడా ఎందుకో ఆడ ఉంటే బాగుండు అని చెప్పి, ఇప్పుడంటే తప్పించుకున్నాం కానీ నెక్స్ట్ మంత్ షాపింగ్కి వెళ్ళాలి, అప్పుడు ఖచ్చితంగా నువ్వు రావాలి అనింది. సో ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేశాను. సో ఇప్పుడు ఒక ఎమ్మి పిజ్జా రెసిపీ షేర్ చేస్తాను. మీ ఇంట్లో పిల్లలకి పిజ్జా వస్తే ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూన్ ఈస్ట్, 1/2 టీ స్పూన్ షుగర్, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి ఈస్ట్ని డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టి ఉంచుర్రి. అప్పుడే అది కరెక్ట్గా ఫర్మెంట్ అవుతుంది. ఓకేనా? కానీ నాకు దేనికి పానం ఆగది, దాన్ని ఫర్మెంట్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా ఊకేదాన్ని చూస్తూ ఉన్నా అనమాట. సో ఆ ఈస్ట్ ఫర్మెంట్ అయ్యి ఇట్ల పైన బుడగలు రావాలి, అప్పుడు పిజ్జా చాలా బాగా అయింది. సో నేను ఎట్లా అంటే నాకు పాలు తోడేసిన ఇలాంటివైనా వెయిట్ చేయాల్సిన పని ఉంటే నాకు పానం ఆగదనమాట. ఊరికే వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. ఒక 15 నిమిషాలు వదిలేయండి ఈస్ట్ని. 15 నిమిషాలు అది ఫర్మెంట్ అవుతుంది, పైన ఇక్కడ ఇట్లా బుడగలు వస్తాయి. సో తర్వాత ఏంటంటే మైదా తెచ్చుకోండి. 1/2 కేజీ మైదాలో మీకు, మాది పెద్ద పెనం, 4గురికి సరిపడా చేస్తాను. మా పిల్లలకి చాలా ఇష్టం నేను చేసిన పిజ్జా. సో ఇది చూడండి, మన తేజ్వాడ వచ్చింది. యాక్చువల్లీ ఈ మధ్య ఏ వీడియోస్ తీయలేదండి, ఫ్రైడే రోజు ఈవినింగే పిజ్జా చేసి ఉంటుంది. ఆ రెసిపీ షూట్ చేశాను. నా ట్రైపాడ్ కరెక్ట్గా లేదండి, సో అందుకే వీడియో షూట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. సో మీకు ఎలాంటి కొత్త వీడియోస్ కావాలో ఒకసారి కామెంట్లో తెలియజేయండి, ఎందుకంటే దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో. ఫోన్లో వీడియోస్ అన్నీ అయిపోయినాయి. సో ఇది రెసిపీ షేర్ చేద్దామని షూట్ చేసిన వీడియో అనమాట. సో చలో, ఈ 15 మినిట్స్లో ఫర్మెంట్ అయిపోయింది. దాని నుంచి వచ్చే కంపు దారుణం ఉంటుంది, స్మెల్ అంత బాగుండదు. బేసికలీ పిజ్జా అన్హెల్దీ అంటారు, ఎందుకో నాకు అర్థం కాదు. ఒక మైదా పిండి వల్లే పిజ్జా అన్హెల్దీ అంటారా? కామెంట్లో నాతో షేర్ చేయండి. పిజ్జాలో మనం ఎక్కువ ఆయిల్ వాడము, జంక్ థింగ్స్ కూడా ఏమి వాడము, ఎందుకంటే పన్నీర్ హెల్దీయే, చీజ్ హెల్దీయే. మైదా పిండి వంతుకు మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. అండ్ చాలామంది పిజ్జా చేసినప్పుడు పిజ్జా స్లైడ్ కొనుక్కొచ్చుకుంటారు. అట్లా కొనుక్కొచ్చుకోకండి, ఇంట్లో స్లైడ్ చాలా బాగా అవుతుంది. సో నాలాగా బౌల్ ఎక్కువ పడాలనుకుంటే ఒకటేసారి ఒక ప్లేట్లో వేసి తర్వాత ఇంకో ప్లేట్లో వేసి జల్లెడ పట్టుర్రి. నార్మల్గా ప్యాకెట్లకి తీసి జల్లెడ పట్టొచ్చు, కలుపుతుంటే ఎందుకు నాకు డౌట్ వచ్చి జల్లెడ పట్టే అనమాట. సో ఇప్పుడు ఈడాడ ఈ ట్రైపాడ్ సరిగా లేదు, అందుకే షేక్ అవుతుంది. అందుకే ఏదైనా వీడియోస్ తీయాలన్నా ఒకరు తోడు సపోర్ట్ కావాల్సి వస్తుంది. ఆ సపోర్ట్ శేఖర్కి వర్క్ ఉంటుంది, దొరకట్లేదు మనకి. తర్వాత కావాల్సిన మైదా తీసుకోండి, దాంట్లో ఈస్ట్ పెట్టిన వాటర్ ఉన్నాయి కదా వాటిని కలపండి. ఈస్ట్ కరెక్ట్గా యాక్టివ్ అవ్వాలనుకుంటే మీరు గోరువెచ్చని నీళ్ళలోనే వేయండి. వేడి నీళ్ళు వేస్తే ఈస్ట్ యాక్టివేట్ అవ్వదు, చల్లటి నీళ్ళు వేసినా ఈస్ట్ యాక్టివేట్ అవ్వదు. ఓకేనా? గోరువెచ్చని నీళ్ళు, జస్ట్ అట్లా వేడైన నీళ్ళు, వేడిగా ఉండకూడదు. సో తర్వాత పిండిలో వేసి కలపండి. పిండి కలిపినాక ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. అంటే మీరు కావాల్సినవి అన్నీ వేయడానికి కట్ చేసి పెట్టుకుంటారు కదా, సో అప్పటివరకు ఈ లోపు నేను ఆఫ్రాన్ వేసుకున్నాను. సో ఈరోజు నుంచి మనం బేకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. నాకు పిజ్జా చేయొచ్చు, నాకు డోనట్ చేయొచ్చు. సో మీరు ఎవరైనా కావాలంటే ఈ 2 ఐటమ్సే నేను నేర్పిస్తాను, నేర్చుకోవడానికి మీరు రావచ్చు. సో ఇలా స్పూన్గా పెట్టుకోవచ్చు. ఎప్పుడో మీషోలు తెప్పించాను ఋతుగాడు పుట్టక ముందు, కాకపోతే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను బోల్ తోమేటప్పుడు
ఎక్కువ వాడతాను. సో ఈ మధ్య కొత్త నైటీలు మంచిగా మెయింటైన్ చేద్దామని ఎక్కువ శాతం ఇది ఉంది కదా, ఈ పెట్టుకునే ఆఫ్రోను అది వాడుతున్నాను బోల్ తోమేటప్పుడు, వంట చేసేటప్పుడు. సో 15 నిమిషాల తర్వాత ఈ ఈస్ట్ ఉన్న పిండి పొంగిద్ది. టీవీలో చూపించినంత పొంగాలంటే గంట సేపు ఉంచుర్రి, ఎక్కువ ఏం అవసరం లేదు. పావు గంట ఉంచితే కొంచెం పొంగుతుంది. అప్పుడు దాన్ని బాగా సేపు మర్దన చేయాలి, అట్లీస్ట్ ఒక 2 నిమిషాలు. ఓకే, తర్వాత మా చిన్న షెఫ్ వచ్చేసాడు. నేను పిజ్జా చేసేటప్పుడు మా తేజ్ వాడు వస్తే పిజ్జా తొందర అవుద్ది, వాడు ఎవ్రీథింగ్లో నాకు హెల్ప్ చేస్తాడు. మా రుత్తుగాడు వస్తే పిజ్జా లేట్గా అవుద్ది, అయిద్దో లేదో తెలియదు. ఆ పిండి కలుపుతుంటే అమ్మ నాకు ఇయ్యి, అమ్మ నాకు కలర్స్ పిండి అని చెప్పి ఆ పిండిలో పసుపు వేయమంటాడు, అందులో కుంకుమ వేయమంటాడు, ఆ పిండిని కలర్ లాగా చేసి ఇవ్వమంటాడు. సో ఉన్న పిండి కాస్త వాని కలర్స్కి అయిపోద్ది. సో ఇది మనం ఇందాక పిసికి పెట్టిన పిండి అనమాట. తర్వాత ఒక మందంగా ఉన్న పెనం తీసుకోండి. మా ఇంట్లో ఇది చాలా మందంగా ఉన్న పెనం అనమాట. ఇది పిజ్జా ప్యానే, మా ఇంట్లోనే పిజ్జా చేస్తాం. ఇంత పెద్ద పిజ్జానా అంటే మనము 4 ఉన్నాం. పిల్లలిద్దరికి చాలా ఇష్టం పిజ్జా. శేఖర్ నేను ఒక స్లైడ్ తిన్నా, వీళ్ళిద్దరూ తినేస్తారనమాట. అండ్ ఏమాట కామాట ఈ పిజ్జా చేయాల్సిన వాటిలో చాలామంది టైటిల్ పెడతారు, థంబ్నెయిల్ పెడతారు. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా పిజ్జా అవ్వదు. ఈస్ట్ మన ఇళ్ళల్లో ఉండదు. బ్లింకిట్లోనో జెప్టోలోనో ఆర్డర్ పెట్టేసేయండి. ఈస్ట్ పిజ్జా సాస్, పెరి పెరి ఇవన్నీ. సో ఇంకున్నాయి చెప్తా ఎండ్ ఆఫ్ వీడియోలో. సో పిజ్జా బేస్ని పెనం మీద ఒత్తి రొట్టె ఒత్తి తర్వాత పైనుంచి ఫోక్ తోటి హోల్స్ చేయాలి. ఆ తర్వాత పిజ్జా సాస్ ఉంటుంది మనకి. అంటే మీరు పిజ్జాకి కావాల్సిన ఐటమ్స్ అని ఒకసారి కొన్నారనుకోండి, రఫ్గా 500 అవుతాయి. ఆ 500లో మీరు 4 సార్లు పిజ్జా వేసుకొని తినొచ్చు. మీడియం సైజ్ అయితే. ఇలా పెద్దదంటే 3 సార్లు ఈజీగా చేసుకొని తినొచ్చు. ఓకేనా. పన్నీర్ ఒకటి మీరు క్వాంటిటీని బట్టి పన్నీర్ వేసుకోండి, మీరు చికెన్ వేసుకోండి, ఏమైనా వేసుకోండి. మనం పన్నీర్ వేసుకుంటున్నాం ఎందుకంటే పూజ చేశాను కదా ఈరోజు, ఫ్రైడే రోజు. సో ఈరోజు నాన్ వెజ్ ఏం తినని చెప్పేసి పన్నీర్ వేస్తాను. అండ్ నేను ఎప్పుడు చేసిన పన్నీర్ పిజ్జా చేస్తాను, పిల్లలిద్దరికి పన్నీర్ ఇష్టం కాబట్టి. సో హాఫ్ పన్నీర్ సరిపోతుంది. కానీ మా పిల్లలకి ఎక్కువ ఇష్టం, మనం చేసే పిజ్జా సైజ్ పెద్దది కాబట్టి నేను పన్నీర్ ఎక్కువ వేస్తాను అనమాట. సో తర్వాత ఏంటంటే పిజ్జా బేస్ చేసాం కదా మనం, ఆ డౌ ఆ చపాతీ లెక్క చేసినాం కదా, దాని మీద పిజ్జా సాస్ పెట్టేసినాం. పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుర్రి. సో ఈలోపు అది కొంచెం ఉబ్బినట్టు అయితే, బాగా ఉబ్బదు లైట్గా. తర్వాత ఈలోపు మనం కావాల్సినవి కట్ చేద్దాం. మీరు ఆనియన్ వేసుకోవచ్చు, మీరు క్యాప్సికమ్ వేసుకోవచ్చు, మీరు చిల్లీ వేసుకోవచ్చు, మీరు ఏదో ఉంటాయి కదా ఆలివ్స్ లాగా బ్లాక్ ఉంటాయి, మీరు అవి తెప్పించుకొని వేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, పన్నీర్ మిగిలితే ఇలా వాటర్లో పెట్టి ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేది, మంచిగా ఉంటుంది, పుల్లబడదు. కానీ ఈ మధ్య పన్నీర్ డూప్లికేట్ వస్తుంది. యాక్చువల్లీ నేను ఇందులో పన్నీర్ వేస్తాను, కానీ ఆ పన్నీర్కి ఇంకా ఎక్స్పైరీ డేట్ అవ్వలేదు. మార్నింగ్ తెచ్చిన పన్నీర్ కొంచెం పుల్లబడింది. పిజ్జాలో అన్నీ ఉండడం వల్ల కొంచెం బాగానే అనిపించింది. మిగిలిన పన్నీర్ నేను పడేసాను. అండ్ పన్నీర్ ఈ మధ్య డూప్లికేట్ వస్తుంది. నేను డీమార్ట్లో ఎప్పుడు తెచ్చే బ్రాండ్ తెచ్చినా కూడా ముడితే పన్నీర్ విచ్చుకోపోతుంది. అట్లా ఎందుకు ఉండదో తెలీదు. సో ఇంట్లో వేసుకుంటే చాలా బెటర్. తర్వాత ఏంటంటే ఆ పిజ్జా బేస్ మీద పన్నీర్ పెట్టేసేయండి. అండ్ పిజ్జాకి కావాల్సిన చీజ్ మీరు డీమార్ట్లో కొనుక్కొచ్చుకోండి. మనకి అమూల్ చీజ్ దొరుకుతుంది, డైస్డ్ చీజ్ తెచ్చుకోకుర్రి, గడ్డ చీజ్ తెచ్చుకోకుర్రి. మనం ఏదో స్టైల్గా దాన్ని తురిమితే చాలు అనుకుంటాం, అది కరెక్ట్గా ఇట్లా తీగలాగా సాగదు. డీమార్ట్లో ఇది దొరికిద్ది, మోజరెల్లా చీజ్ అంటారు, అని తురిమి ఉంటుంది, అది తెచ్చుకోరి. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను, అందుకని అది గట్టిగా అయింది. సో నా కొడుకు దాన్ని ఇంతసేపు విడివిడిగా చేయడానికి ట్రై చేసిండు. చూడండి, బంగారు కొండండి తేజు. నేను ప్రిపేర్ చేస్తున్నా, నేను బోల్ తోముతున్నా, నేను ఇల్లు ఉడుస్తున్నా, నేను ఏం చేస్తున్నా, నా 2 పిల్లలు చాలా హెల్ప్ చేస్తారు నాకు. సో బయట 298కో 278కో నేను తిందును మునుపు పిజ్జా చిన్నగా ఉంటుంది, అది ఒక్కరికో సరిపోదు. అండ్ సమ్ టైమ్స్ సరిగా బేక్ కూడా అవ్వదు. చాలాసార్లు బుక్ చేసి చూసాను నేను. కానీ మన ఇంట్లో వేసే పిజ్జా ఎక్కడ పచ్చిగా ఉండదు. మీకు కావాల్సినంత చీజ్ వేసుకోవచ్చు, మీకు కావాల్సినంత పన్నీర్ వేసుకోవచ్చు. బయట కొన్న పిజ్జా మీద టాపింగ్ తక్కువ వస్తుంది, అవునా కాదా? సో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, మీ పిల్లలకి నచ్చినట్టు చేసుకోవచ్చు. అంటే పిజ్జాలు వేసేవి, బర్గర్లు వేసేవి అన్నీ హెల్దీయే, కానీ మొత్తం రెడీ అయిన ఐటమ్ని మాత్రం అన్హెల్దీ అంటాం. ఎందుకంటారు? కమెంట్లో షేర్ చేయండి. సో ఇది
పెరి పెరి మసాలా అనమాట. పెరి పెరి, ఆరిగానో, చిన్ని ఫ్లేక్స్ తెప్పించుకోండి. 10 రూపాయలకి ఒక పొట్లం ఇది. సో ఈజీగా 4 సార్లు మనకు సరిపోతుంది. పెద్దది తెచ్చుకోవద్దు, ఓపెన్ చేసాక ఫ్లేవర్స్ పోయినట్టుగా అనిపిస్తాయి. నేనైతే ఫ్రిడ్జ్లో ఒక డబ్బాలో కావాల్సినవన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక 5-6 ఈ పిజ్జా సాస్ అయితే చాలా వచ్చింది. సో నేను ఫ్రైడ్ రైస్ చేస్తాను ఇంట్లో, నేను డోనట్ చేస్తాను ఇంట్లో, అండ్ నేను పిజ్జా చేస్తాను ఇంట్లో. అలాగే ఇంకొన్ని ఐటమ్స్ కూడా నేను ఇంట్లో వేసేవి ఉన్నాయి. నేను వేఫిల్స్ కూడా ఇంట్లోనే వేస్తాను. సో వాటికి కావాల్సినవి అన్నీ కూడా నాకు ఇంట్లో తెప్పించుకొని పెడతాను అనమాట. సో లైట్గా నేను ఆయిల్ వేస్తాను, మీరు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. మీరు ముందుగానే ప్యాన్ కింద బటర్ రాసి చేయొచ్చు. నేను ప్యాన్ కింద ఆయిల్ పెట్టాను, తర్వాత పిండి పెట్టి వస్తాను అనమాట. సో మీరు ఇలా పిజ్జా ట్రై చేయండి. సరిగా రాకపోతే నన్ను అడగండి. కాకపోతే నేను మాత్రం ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా పిజ్జా అనను, ఎందుకంటే అన్నీ తెప్పించుకుంటేనే పిజ్జా అవుతుంది. పెరి పెరి ఏం మన కూరల్లో పడం, ఆరిగానో మనమేం సొంపులేక తినం. సో అన్నీ బయట నుంచి తెప్పించుకోవడమే. కాకపోతే ట్రస్ట్ మీ, ఒక 500 రూపీస్ పెట్టి ఒకసారి తెచ్చుకోండి. మీరు 5-6 సార్లు మీ పిజ్జా సైజ్ని బట్టి, నేనైతే ఇలా 4 టైమ్స్ చేయగలుగుతాను. పన్నీర్ ఒకటి ఫ్రెష్ తెచ్చుకోవాలి. సో మీరు ఆనియన్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు టాపింగ్లో. పిల్లలకి అవేం నచ్చవు. సో నేను జస్ట్ పన్నీర్ అండ్ పైనుంచి చీజ్ వేసాను. సో తర్వాత స్టవ్ ఎక్దమ్ సిమ్లో పెట్టి మూత పెట్టి 20 నిమిషాలు వదిలేరు, మీ పిజ్జా రెడీ అవుతుంది. మీ పిజ్జా బేక్ అవుతుంటే మీ ఇంట్లో బేకరీలో వచ్చే స్మెల్ అయితే వస్తుంది అనమాట. అండ్ చాలా సింపుల్. బయట 400-500, ఈ పిజ్జా బయట ఈజీగా 800 ఉంటుంది. లార్జ్ పిజ్జా. దీని బేస్ మనం లావుగా చేసుకోవచ్చు, బయట సన్నగా వచ్చింది. దీని మీద చికెన్ సాసెస్ వేయాలనుకున్నా ఆ సాస్ సైజ్ కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. ఫైనల్లీ పిజ్జా అయిపోయింది. మీకు చూపిస్తాను బ్రెడ్. నేను చాలాసార్లు గత 3 ఏళ్ళుగా మా ఇంట్లో నెలకు ఒక్కసారైనా పిజ్జా ఉంటుంది. ఎందుకంటే రితుకి చాలా ఇష్టం, రితు తింటాడు కాబట్టి తేజు కూడా ఇష్టం. పర్ఫెక్ట్ బెక్ అయినా. సో బయట కొన్న పిజ్జా ఇంత లావుగా ఉండదు, కొన్నిసార్లు మధ్యలో పచ్చిగా అనిపిస్తుంది. మన పిజ్జా అలా ఉండదు. ఇది చూసారా, దీన్ని కొంచెం ఊచిపోయి ప్లేట్ కంటింది. సో ఆ బ్రెడ్ చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. బయట కొన్న పిజ్జా బేస్ ఇలా ఉండదు. అండ్ ఏదైనా అది అన్హెల్దీ అయినా పర్లేదు, బయట కంటే ఇంట్లో ఇంకా బాగుంటుంది. యమ్మీ పిజ్జా రెడీ అయిపోయింది. అమ్మ, అంత పెద్ద పిజ్జా మీరే తినేస్తారంటే మా నలుగురికి పిజ్జా అంటే ఇష్టం. మొత్తానికి యమ్మీ పిజ్జా ఈజ్ రెడీ. అంటే రఫ్గా మీరు 1 అవర్ ముందు అనుకుంటే 1 అవర్లో అయిపోతుంది. ఎందుకంటే ఈస్ట్ యాక్టివేట్ అవ్వాలి కదా, దానికి టైం పట్టింది. పిజ్జా అవడానికి 20 మినిట్స్ పడుతుంది. ఎలాంటి ఓవెన్ అవసరం లేదు, ఎలాంటి ఉప్పు బేస్ కింద వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పెనం మీద చేసేసి స్టవ్ సిమ్లో పెట్టి పెట్టండి. చూడండి ఎంత బాగుందో. చీజు చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ డోనట్ రెసిపీ అది కూడా షేర్ చేస్తాను. ట్రైపాడ్ ముందు బుక్ చేస్తాను. పిజ్జా గడ్డ రుతుగాడు పుట్టక ముందు తెప్పించింది, యూజ్ అవుతుంది ఇప్పుడు మాకు. సో పిల్లలు రెడీ. ఈవినింగ్ స్నాక్స్ లాగా కాదు, దీన్ని స్నాక్స్ అనలేం. అమెరికాలో దీన్ని అన్నంలా తింటారు. సో మేమైతే ఈవినింగు పలారం లెక్క ఉప్మా పిజ్జా తిన్నామండి. చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ పిల్లలకి పిజ్జా ఇష్టం ఉంటే. ఓకేనా. స్టవ్ మాత్రం మొత్తం సిమ్లో పెట్టే పెనం మీదనే పెట్టండి, ఈవెన్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా అవుద్ది. బ్రెడ్ పర్ఫెక్ట్గా బేక్ అయిద్ది, చీజ్ పర్ఫెక్ట్గా మెల్ట్ అయిద్ది. అలాగే పన్నీర్ పర్ఫెక్ట్గా, పన్నీర్ పచ్చిగా ఉండదు, మనకి టేస్ట్ బాగుంటుంది. నేను మొత్తం ఇందులో 200 గ్రామ్ పన్నీర్లో 170 గ్రామ్స్ వేసాను. 20 గ్రామ్స్ మిగిలితుంది పడేసాం మనం. చాలా అంటే చాలా బాగుంది. దీన్ని మీరు ఎట్లయినా తినొచ్చు. మేమైతే రితుగాడు పైన కారం ఎక్కువైతే తినడు, సో తేజు పైన పెరి వేసుకుంటాడు, రిత్తేమో సాస్ తోటి తింటాడు. సో పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. రెగ్యులర్గా అయితే చెయ్యను, ఎప్పుడైనా ఒకసారి. అండ్ 1 మోర్ థింగ్, నేను ఎవరో అన్నారు ఈ ఎక్వేరియము నేను అసలు ఆక్సిజన్ పైప్లో కూడా 15 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు. ప్లీజ్ ఒకసారి చెప్పరా ఎట్లా మెయింటైన్ చేస్తారో. మందంటే చిన్న గిన్నెని, కానీ ఫ్యూచర్లో ఎక్వేరియం కొనే థాట్ అయితే నాకు ఉంది. సో ఒకసారి నాకు కమెంట్ చేయండి ప్లీజ్. సో ఫిషెస్ కూడా ఎక్కడ తెచ్చుకుంటే బాగుంటాయి, వీళ్ళారు తీసుకున్న ఫిషెస్ బతుకవు అంటున్నారు కదా, సో ఎక్కడ తెచ్చుకుంటే బాగుంటుందో కమెంట్లో చెప్పండి. సో ఇందులో నేను ఒక స్లైడ్, శేఖర్ ఒక స్లైడ్ తిన్నాం, పిల్లలు ఇద్దరు 2 స్లైడ్స్ తిన్నారు. స్లైడ్స్ మనం ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవచ్చు. సో
ఇలా తిన్నది అన్‌హెల్తీ ఫుడ్ అయినా పర్లేదు. ఇంట్లో ఏసుకుంటే అదేదో హెల్తీ అయితది నేను అనను. ఓ ఫీల్ ఉంటది. సో, ఇసొంటి డబ్బాలో మీరు అన్నీ పెట్టుకోరి. ఇది ఫ్రిడ్జ్‌లో ఉంటది. అండ్ ఎక్స్‌పైరీ డేట్స్ అన్ని చూసే వాడతాను. ఏడాదిలో కొద్ది ఉండదు. ఖచ్చితంగా నెలకొక పిజ్జా ఉంటది. రుతువాడికి మధ్యలో తినాలనిపిస్తే కూడా అప్పుడప్పుడు పిజ్జా చేస్తా అనమాట. సో, ఈ చికెన్ పకోడీలకి కావాల్సిన మయోనీస్. అదిగో ఇంట్లో ఉంటది. మయోనీస్ కానీ ఎక్కువ వాడకండి. సో, చూడండి ఇట్లా ఉండాల. ట్రై చేసి ఫోటో పెడుదురు. బాయ్ బాయ్.